అయిన లయకారుడు. సృష్టి అంతా నిద్రపోతున్నప్పుడు శ్మశానంలో చితిమంటల మధ్య తాండవం చేసే వైరాగి. కానీ ఆ రుద్రుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో తెలుసా? ప్రకృతి నిశ్శబ్దమైపోతుంది, మృత్యువు వణుకుతుంది. అలాంటి రుద్రుడి క్రోధానికి నిలువెత్తు సాక్ష్యమే ఈ రుద్రపురం. ఇక కథలోకి వెళ్తే, అజయ్, విక్కీ, రాహుల్ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. సిటీ లైఫ్ కి అలవాటు పడ్డ వీళ్ళకి దేవుడంటే భయం లేదు, దెయ్యం అంటే నమ్మకం లేదు. తమ యూట్యూబ్ లో ఒక డిఫరెంట్ కంటెంట్ కోసం గూగుల్ మ్యాప్స్ లో కూడా లేని రుద్రవరం వైపు వీళ్ళ ప్రయాణం మొదలయ్యింది. ఊరు దగ్గరికి వస్తున్న కొద్దీ రోడ్డు మీద మనుషులు పూర్తిగా కనిపించడం లేదు. రుద్రపురం పొలిమేరలోకి ప్రవేశించగానే దారి పొడవున తలలు లేని నంది విగ్రహాలు కనిపిస్తాయి. శివయ్య వాహనమే అలా ఉందంటే ఆ ఊరు ఎంత శపించబడిందో మీరు అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు ముగ్గురు ఊర్లోకి అడుగు పెట్టుతారు. అక్కడ వారికి మనుషులు జాడ కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ కనిపించలేదు. సూది పడినా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది ఆ ప్రాంతం. ఏంట్రా, ఈ ఊరు ఇలా ఉంది, కనీసం ఒక్క పురుగు కూడా కనిపించలేదు, చాలా విచిత్రంగా ఉంది ఈ ప్లేస్ అని అంటూ చుట్టూ చూస్తాడు విక్కీ. విచిత్రంగా ఉంది కాబట్టేగా మనం ఇక్కడికి వచ్చాము అని విజయ్ అనగా, ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ రాహుల్ డ్రోన్ గాలిలోకి లేస్తుంది. ఆ డ్రోన్ కెమెరాని ఊరు చివర ఉన్న రేతలోయ వైపు మళ్లిస్తారు. ఆ డ్రోన్ పంపిన విజువల్స్ చూసి అజయ్ భయంతో వణికిపోగా అతని చేతిలో ఉన్న మానిటర్ కింద పడిపోతుంది. ఏమైందిరా, అంతగా భయపడుతున్నావు అని అంటూ అజయ్, విక్కీ ఆ మానిటర్లో చూడగా ఆ లోయలో వందల కొద్దీ వెదురు బల్లల మీద శవాలు కనిపిస్తాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఆ శవాల చుట్టూ వేల సంఖ్యలో త్రిశూలాలు నేలకు గుచ్చి ఉన్నాయి. ప్రతి త్రిశూలానికి ఒక నల్లటి తాడు కట్టి ఉంది. ఆ తాడు ఇంకొక కొన ఎక్కడ ఉందో తెలుసా? ఆ శవాల గొంతుకి. రాహుల్ మానిటర్ని మెల్లగా చేతిలోకి తీసుకుని డ్రోన్ని ఇంకా కిందకి దింపాడు. సరిగ్గా ఒక శవం దగ్గరికి వెళ్ళగానే డ్రోన్ స్పీకర్లో నుంచి ఒక వింత శబ్దం వినిపించింది. అది గాలి శబ్దం కాదు, ఒక మనిషి గొంతు కోసినప్పుడు వచ్చే మూలుగు శబ్దం. ఆ శబ్దం విన్న ముగ్గురికి వెన్నులో వణుకు పుట్టుతుంది. సడన్ గా లోయలో ఉన్న త్రిశూలాలన్నీ ఒకేసారి కదలడం మొదలుపెట్టాయి. ఒక్క ఉదుటున శవాల కళ్ళు టక్కున తెరుచుకున్నాయి. అవి మనుషులు కళ్ళు కావు, మండుతున్న నిప్పు కణాలు. రాహుల్ భయంతో డ్రోన్ని వెనక్కి తిప్పబోతుండగా మానిటర్లో ఒక అఘోరా రూపం ప్రత్యక్షమవుతుంది. తన కళ్ళలో నుండి రక్తం కారుతుంది. శివయ్య ఆజ్ఞ లేనిదే ఇక్కడ శబ్దం కూడా పుట్టదురా, అలాంటిది ఈ యంత్రంతో మా దేవుడి నిద్రను చెడగొడతారా? మీ చావు ఈ నిశ్శబ్దంలోనే రాసి పెట్టుంది అని భయంకరంగా అంటూ తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని డ్రోన్ వైపు విసరగా భల్లున్న డ్రోన్ పేలిపోతుంది. అంతే, ఊర్లో ఒక్కసారిగా గంటల శబ్దం మొదలయ్యింది. కానీ ఆ గంటలు గుడిలోవి కావు, ఆ లోయలో ఉన్న శవాల మెడలోవి. ఇప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు ప్రాణాలతో బయటపడతారా, లేక ఆ లోయలో త్రిశూలానికి కట్టబడిన మరొక శవాలుగా మారిపోతారా? డ్రోన్ పేలిపోయిన సౌండ్కి ఆ లోయ మొత్తం దద్దరిల్లిపోయింది.
అయిపోయింది, అంతా అయిపోయింది అని ఏడుస్తూ అజయ్ కింద కూలబడిపోతాడు. కానీ విక్కీ మాత్రం చలనం లేకుండా నిలబడి ఉన్నాడు. తన చేతిలో ఉన్న ఫోన్ వైపు చూస్తూ, రే అజుల్, రాహుల్, ఇటు చూడండి అని అంటాడు విక్కీ. తన గొంతులో వణుకు లేదు, ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంది. అజయ్, రాహుల్ వణుకుతూ విక్కీ ఫోన్ స్క్రీన్ వైపు చూశారు. డ్రోన్ పేలిపోయే సరిగ్గా 1 సెకనుకు ముందు తీసిన క్లౌడ్ సింక్ ఫుటేజ్ అది. ఆ వీడియోలో ఇందాక మూలుగు వినిపించిన శవం మెల్లగా తన తలని 180 డిగ్రీలు తిప్పి కెమెరా వైపు చూసింది. ఆ శవం ముఖం మీద చర్మం ఊడిపోయి ఉంది, కానీ కళ్ళు మాత్రం నిప్పు కనికల్లా మెరుస్తున్నాయి. ఆ శవం భయంకరంగా నవ్వుతూ కుళ్ళిపోయిన చేతితో విక్కీ పేరుని గాలిలో రాస్తున్నట్టు కనిపించింది. ఆ వీడియో ఎండ్ అవగానే స్క్రీన్ దానంతటా అదే ఆగిపోతుంది. అదే సమయంలో ఊర్లో తలలు లేని నంది విగ్రహాల నుండి రక్తం కారడం మొదలయ్యింది. మధ్యాహ్నం 12 గంటలకే ఒక్కసారిగా ఆకాశం నల్లగా మారిపోయింది. ఊరి పొలిమేరలో ఉన్న అఘోరా తన త్రిశూలాన్ని నేలకి బలంగా కొట్టగా ఆ శబ్దానికి భూమి కంపిస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళలేం అజయ్, వాడు మనల్ని పిలుస్తున్నాడు, వెళ్ళాలి అని విక్కీ వింతగా నవ్వుతూ లోయ వైపు నడవడం మొదలు పెట్టాడు.